భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. బీజేపీ వాళ్ళు పొత్తులు లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ కుదుర్చుకుంటున్నారండి. అందరితోటి అవసరం ఉన్నా లేకపోయినా కూడా కుదుర్చుకుంటున్నారు. అంటే ప్రస్తుతానికి ఇమీడియట్ బెనిఫిట్స్ ఉంటే చాలు, వాళ్ళకి 400+ టార్గెటే కనబడుతుంది తప్ప లాంగ్ టర్మ్ ప్లాన్లో కొంచెం దెబ్బ తింటున్నట్టే ఉంది. దేని గురించి చెప్తానంటే, మీకు ఒరిస్సా నవీన్ పట్నాయక్ బిజు జనతా దళ్ తాలూకు అధినేత, తర్వాత ఒరిస్సా చీఫ్ మినిస్టర్ ఫర్ లాంగ్, అంటే చాలా నాళ్ళు బట్టి అతనే 1997 నుంచి కూడా బిజు జనతా దళే పరిపాలనలో ఉంది. నవీన్ పట్నాయకే సీఎం. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ గట్టిగానే ఉంది. వాళ్ళ మెయిన్ అపోజిషన్ పార్టీ బీజేపీ. మెయిన్ అపోజిషన్ పార్టీ బీజేపీ అయి ఉండగా, తర్వాత కాంగ్రెస్ చాలా తక్కువ, చిన్న పార్టీ, 13% ఓట్ షేర్ ఉండగా, బీజేపీకి బిజు జనతా దళకి పొత్తు కుదుర్చుకున్నారు. అది కొంచెం ఆశ్చర్యకరం. ఎందుకు కుదుర్చుకున్నారు? కుదుర్చుకోవడం వల్ల బీజేపీకి జరిగే లాభం ఎంత, వచ్చే లాభం ఎంత, జరిగే నష్టం ఎంత? లాభం అయితే ఇమీడియట్గా ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళకి ఫుల్ అన్ని ఎంపీలు వచ్చేస్తాయి, స్వీపింగ్. 21 ఎంపీ సీట్స్ అన్నీ వచ్చేస్తాయి, రెండు కలిస్తే. ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కడ లేదు అక్కడ. సో 80% ఓట్ షేర్ వీళ్ళిద్దరిది కలిస్తే అయిపో. సరే, మరి అదొక్కటే ఇమీడియట్ అడ్వాంటేజ్ కనపడం. కాకపోతే లాంగ్ రన్లో ఇంకెప్పుడు కూడా వీళ్ళు అంటే నవీన్ పట్నాయక్ని ఓడించి బీజేపీ వచ్చే పరిస్థితి లేదు. ఈ నెక్స్ట్ 2 టర్మ్స్లో కూడా అవకాశం కనపడలేదు. కాకపోతే ఇంకొకటి ఉంది. నవీన్ పట్నాయక్కి హెల్త్ బాగోలేదు, చాలా మనిషి ఏజ్ ఫ్యాక్టరు. మనకి తర్వాత అతను కొంచెం రోజు ఒక సాయంత్రం అయ్యేసరికి ఒక క్వార్టర్ రైస్ పడుకుంటాడు. చాలా సిస్టమేటిక్ మనిషి, మంచివాడు, ప్రజల గురించి బాగా చూస్తాడు. వాళ్ళు ఒరిస్సాని బాగా వృద్ధిలోకి తీసుకొచ్చాడని అనాలి. తర్వాత అతను ఇంకోటి ఉందండి, అతనికి మోదీ గారికి మంచి రేపో. అతను అపోజిషన్ అయినా సరే మోదీ గారిని మోదీ గారు అంటే మంచి అభిమానం ఉంది. మోదీ గారికి కూడా పట్నాయక్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ఎప్పటికప్పుడు ఫోన్ కన్వర్సేషన్ చేసుకుంటారు. ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే మోదీ గారు ఫోన్ చేస్తారు. పట్నాయక్ గారికి ఏమైనా స్టేట్ పరంగా ఏదైనా కావాలంటే వెంటనే మోదీ గారికి ఫోన్ చేస్తారు. మోదీ గారు యాక్షన్ ఇమీడియట్గా చేస్తారు. అది ఆ ర్యాపో ఉంది మనకి. మీకు మోదీ మీకు తెలుసు కదా, మన వాళ్ళు అంటే మా బీజేపీ వాళ్ళే మాకు అని అతను పట్టించుకోడు. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డిని కూడా జాగ్రత్తగా ఆదరిస్తాడు, సొంత మనిషిలా చూసుకుంటాడు. అలాగే అంటే ఇప్పుడు మోదీ దగ్గర స్వపర వేదం తక్కువ అండి. అంత స్టేట్ నువ్వు మంచి, నువ్వు నీ రాష్ట్రాన్ని నువ్వు మంచి చేద్దాం అనుకుంటున్నావా, అదే నేను నీ సహాయం ఉంటాను అని మోదీ గారు అతని పాలసీ అలా ఉంటుంది. సరే, ఇప్పుడు ఏంటంటే మొదట్లో 1997 నుంచి 2008 దాకా కూడా బీజేపీ అండ్ బిజు జనతా దళ్ కలిసి పోటీ చేశారు కాంగ్రెస్ అగేన్స్ట్. ఆ టైంలో కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉండేది. ఆ విధంగా ఇద్దరు కలిసి చేయడం వల్ల గెలిచారు. గెలిచిన తర్వాత 2008లో ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి ఒరిస్సాలో. ఆ ట్రైబల్స్ అందరూ క్రిస్టియానిటీ కన్వర్ట్ చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు యాజిటేషన్ చేశారు. ఆ యాజిటేషన్ కొంచెం గాడి తప్పి వైలెంట్ అయింది, చాలా మంది ప్రాణాలు పోయాయి. దానివల్ల కొంచెం రిఫ్ట్ పెరిగింది బీజేపీకి బీజేడీకి. అదొకటే కాదు, బీజేడీ నవీన్ పట్నాయక్ అతను సొంతంగా ఎదుగుదామని అనుకుని బయటకు వచ్చాడు పొత్తు నుంచి. సో అప్పటి నుంచి 2023 ఇప్పటిదాకా 24 దాకా వాళ్ళు వేరే ఉన్నారు. బీజేపీ ప్రథమ అపోజిషన్ పార్టీ, ఫస్ట్ అపోజిషన్ పార్టీ. సెకండ్ కాంగ్రెస్. అది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. ఒక 44% ఏమో వాళ్ళకి, వీళ్ళకి 39% ఏమో వీళ్ళకి ఓట్ షేర్. బీజేపీకి 39, వాళ్ళకి 43, డిఫరెన్స్ ఓన్లీ 4%. కాంగ్రెస్కి 13%. కాంగ్రెస్ ఎక్కడా లేదు. కాకపోతే ఈ పొత్తు కుదుర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే,
ఈ యాంటీ ఇన్కంబెన్సీ అంత ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి వెళ్తాయి. సో కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్ పెరగడానికి అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిన కాంగ్రెస్కి మళ్ళీ లైఫ్ ఇస్తున్నారు వీళ్ళు. సరే, ఒరిస్సాలో కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవ్వడం, కాకపోతే ఇమీడియట్ అడ్వాంటేజ్ ఫర్ బీజేపీ ఏంటంటే వాళ్ళు అనుకున్న 400+ సీట్స్ సాధిస్తారు. దానివల్ల వాళ్ళకి కావాల్సినవి ఉన్నాయండి. దే వాంట్ డూ సమ్ డ్రాస్టిక్ చేంజెస్ చేద్దాం అనుకుంటున్నారు రాగానే. అంటే 400+ సీట్స్ రాగానే బీజేపీ విల్ మేక్ సమ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసి దేశాన్ని మంచి గాడిలో పెట్టి ప్రగతి పథంలోకి తీసుకెళ్దామని వాళ్ళ ఉద్దేశం. దానికోసం వాళ్ళు ఫ్యూచర్ ఛాన్సెస్ కూడా కొన్ని మిస్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఫ్యూచర్లో ఇంక మళ్ళీ బీజేపీ ఒరిస్సాలో గెలవడం కష్టం పొత్తుండడం వల్ల. సరే, కానీ ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే నవీన్ పట్నాయక్ వారసులు కూడా కనపడట్లేదు పాలిటిక్స్లో. తర్వాత అతను హెల్త్ కండిషన్ బాగోలేదు. మేబీ మీకు అది చెప్పుంటాడు, నెక్స్ట్ టైం మీకు ఇచ్చేస్తాను. చాలా ఉదాహరణ మనిషిని నవీన్ పట్నాయక్, నాట్ అన్ ఆర్డినరీ గై, చాలా మంచివాడు. అతను చాలా కూల్గా ఉంటాడు, ఎక్కడ కాంట్రవర్సీలోకి వెళ్ళడు, ఎవరిని క్రిటిసైజ్ చేయడు. ఒక గ్రేట్ పాలిటీషియన్ చెప్పాలంటే. మీరు నవీన్ పట్నాయక్ గురించి సైలెంట్గా పని చేసుకుంటూ పోతాడు అంతే. వాళ్ళ రాష్ట్రం ఒరిస్సాని జాగ్రత్తగా చూసుకుంటాడు, వాళ్ళకి కావాల్సిన అన్ని సెంటర్తో మంచిగా తెచ్చుకుంటాడు, అతని పని ఆయన చేసుకుంటాడు. ఎవరి మీద శత్రుత్వం పెంచుకోవడం, మన బాబు గారి స్టైల్లో వాడితో మాట్లాడడం, వీడి బాగా చూడడం, ఆ టైప్ ఉండదండి. సో అందరినీ అతని పని, అతనికి ఏం కావాలి క్లియర్గా ఉంటాడు, గోల్. ఆ గోల్ అచీవ్ చేయడానికి అతను ముందుకు దూసుకుపోతాడు. అదండి నవీన్ పట్నాయక్ గారితో అంటే బీజేడీకి బీజేపీకి పొత్తు కుదిరినట్టే. ఆ పొత్తు వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని చెప్పుకున్నాం. కాకపోతే ఇమీడియట్ అడ్వాంటేజ్ కోసమని బీజేపీ వాళ్ళు తపన పడుతున్నారని నా ఉద్దేశం. ఇమీడియట్ అడ్వాంటేజ్ అంటే మొత్తం స్వీపింగ్ ఎంపీలన్నీ కూడా స్వీపింగ్ వాళ్ళు వచ్చేస్తాయి ఈ కూటమికి, బీజేడీ కూటమికి. మొత్తం 21 ఎంపీ సీట్స్ వచ్చేస్తాయి. అలా ఒక స్టేట్ అలా తీసుకుంటూ వెళ్తున్నారండి. 400+ టార్గెట్. దానికోసం వాళ్ళు ముందుకు వెళ్తాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.